హలో మ్యామ్. హలో హాయ్. సో మీ క్యారెక్టర్ అది మేము చూసాం ఆల్రెడీ. ఎట్లా అనిపిస్తుంది మీకు సక్సెస్? మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అండ్ నేను చాలా ఫస్ట్ టైం నేను ఒక 70 మీద నన్ను నేను చూసుకున్నాను. నా ఫ్యామిలీ వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరూ చూశారు. అండ్ నేను వెళ్ళిన థియేటర్కి కూడా నేను వచ్చినప్పుడు నాకు తెలియని వాళ్ళు కూడా అరుస్తున్నారు. ఆ ఫీలింగ్ అంటే గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నా, బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. అండ్ నన్ను ఆదరించిన ప్రజలందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ నేను ఒక విషయం మాత్రం చెప్తాను, చాలా మూవీస్ చేశాను నేను, ఇంకా జరుగుతున్నాయి అవి అబౌట్ టు కమింగ్, ఇంకా ఉన్నాయి, అది రావడానికి ఉన్నాయి. కానీ ఫస్ట్ ఈ మూవీ రిలీజ్ అవ్వడం వాజ్ అ మిరాకిల్. బికాజ్ నాకు శివుడు అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు శివుడిని తలుచుకుంటుంటా. నా ఫేవరెట్ గాడ్ ఎవరైనా అడిగితే నేను శివ అండ్ వెంకటేష్ పెరుమాళ్ అని చెప్తాను. సో శివుడు నాకు ఇంత మిరాకిల్ ఇస్తాడని అనుకోలేదు. మూవీ అంతా జరిగినప్పుడు కూడా శివుడి గురించే మ్యాక్సిమం మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ సాంగ్స్ వాజ్ గూస్ బమ్. అండ్ ఇది శివుడి వల్లనే వచ్చింది. ఐఎమ్ హ్యాపీ టు సే దట్ శివుడు ఆజ్ఞతోనే ఈ మూవీ ఈరోజు బయటకు వచ్చింది. అది నా ఫస్ట్ మూవీ అవ్వడం, ఒక 70 మీద నేను నన్ను చూసుకోవడం బాగుంది. అబ్బాస్ ఖాన్ గారితో ఎలా అనిపించింది యాక్టింగ్, అది ఎక్స్పీరియన్స్? ఈజ్ ఎ వెరీ కూల్ పర్సన్, సటిల్ పర్సన్. అండ్ చాలా మంచిగా ఉంటారు, జోవియల్గా ఉన్నారు. ఫన్ చేసుకున్నాము, మంచిగా మాట్లాడుకున్నాము. సెట్లో నేను, అర్బాజ్ ఖాన్, సాయిదీనా, మేము ముగ్గురితోనే ఎక్కువ ఉంది. మేము మంచిగా లైక్ కైండ్ ఆఫ్ హ్యాపీ జర్నీ అన్నట్టు. అండ్ శివ గారు, డిఓపి గారు, మన డైరెక్టర్, అందరితో జస్ట్ ఫన్ సెట్. నేను అంత ఫన్నీగా, అంత హ్యాపీగా ఒక సెట్లో నేను ఏ సెట్లో ఉండలేదు. అంటే నార్మల్గా సెట్ అంటే సీరియస్ టెన్షన్, ఇక్కడ జరగలే, అది జరగలే, ఇలా ఉంటుంది. కానీ మా సెట్ అలా కాదు. శివంబజే మూవీ చాలా కూల్గా, కామ్గా, జస్ట్ హ్యాపీగా నడిచిపోయింది. అది అందరి వల్ల. సో అప్సర్ గారి గురించి చెప్పాలండి. హీఈస్ అ గాడ్ యాక్చువల్లీ. నాకు హీ గివ్ మీ ఎ లైఫ్ యాక్చువల్లీ. అంటే చాలామంది నాకు మూవీస్ ఇస్తున్నారు, చేస్తున్నా, కానీ ఫస్ట్ ఇది రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక పేరు వచ్చింది కదా. అండ్ నన్ను ఇంత బాగా చూపించడానికి రీజన్ అప్సర్ గారు. ఇంకెవరు చూపించి ఉండరేమో మేబీ. ఆయన ఎందుకంటే ఆయన హీ టుక్ కేర్ ఆఫ్ మై లైక్ మై లుక్ అండ్ హెయిర్ స్టైల్. ఇలానే ఉండాలి, ఇలా ఉండాలి, అండ్ ఇలా ఉండాలి, నా పోలీస్ ఆఫీసర్ ఇలా కావాలి. అండ్ నేను అప్పుడు కొంచెం లావుగా ఉన్నా కూడా నాకు సన్నగా అవ్వాలి అంటే నేను చాలా డైట్ చేసి సన్నగాను. అండ్ ఆయన పర్సనలీ ఇలా కావాలి నా క్యారెక్టర్ అని నన్ను నమ్మి నన్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నన్ను మార్చారు కదా. రియల్లీ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఐ లవ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ అప్సర్ గారు. ఇంకా మహేష్ ఈజ్ ద కూలెస్ట్ పర్సన్ అండి, ఏం చెప్పాలి, ద బెస్ట్, వండర్ఫుల్ పర్సన్. అండ్ ప్రొడ్యూసర్ అంటే టెన్షన్ పడుతుంది, ఇలా అలా ఏం లేదు. ఆయన చాలా కామ్గా ఉంటాడు, ఏం చెప్పినా శివుడు చూసుకుంటాడు అంటాడు. అండ్ మా సెట్లో ఆయన నైట్ 4 అంటే మార్నింగ్ 4 అవుతుంది కదా, మార్నింగ్ 4 అయినా ఆయన అక్కడే ఉంటాడు, సోఫాలో కూర్చొని పడుకుంటాడు సెట్లో. కానీ అంటే వెళ్ళిపోడు. అంటే అంత కాన్షియస్గా ఉండి మూవీ తన భుజాల మీద తీసుకొని నడిపించారు. అండ్ ఆయనకి కలెక్షన్స్ ఫుల్గా వచ్చి మనీ డబుల్ త్రిబుల్ వచ్చేయాలని నా కోరిక. అండ్ మీరు పోలీస్ క్యారెక్టర్ కదా ఇందులో వేసింది, క్రైమ్ దానికి. సో అది ఎక్కడైనా రిఫరెన్స్గానే ఏమైనా తీసుకున్నారా మీరు? అంటే ఇంతకు ముందు ఏదైనా మూవీస్లో చూసి కానీ ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ దానికి రిలేటెడ్ ఏమన్నా? అంటే నేను వేరే వాళ్ళని రిఫరెన్స్ తీసుకోలేదు. నాకు ఫొటోస్ పెట్టారు, వీళ్ళలాగా లుక్ ఇలా ఉండాలి అని చెప్పి. అండ్ స్పెషల్లీ కాస్ట్యూమ్స్ అయితే వాళ్ళు నాకు ప్రొడక్షన్ ఇచ్చినా నేను ద బెస్ట్ కనిపించాలని చెప్పి నేనే కాస్ట్యూమ్స్ కొనుక్కొని, అండ్ సార్ ఇది ఓకేనా, అది సెట్ అవుతుందా, ఇలా కైండ్ ఆఫ్ అడిగి, మళ్ళీ ఇలా హెయిర్ స్టైల్ ఒకటి కాకుండా ఇంకొకటి, ఇది కాదని చెప్పి నేను ముందుగా ప్రిపేర్ అయ్యి ఇలా. అండ్ యాక్టింగ్ వచ్చేసరికి నీ ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి క్యారెక్టర్, ఇదంతా చాలా అనుకున్నాను. అండ్ కానీ నేను డైరెక్టర్ గారిని అడిగి ఆయన క్యారెక్టర్కి ఏది కావాలి, ముందు సీన్, వెనక సీన్, అండ్ ఈ సీన్లో ఇలా ఉంటుంది, ఇవంతా అడిగి ఆ టైంలో ఆయనకి ఎలా కావాలో ఆయన చెప్తారు, అదే ఇలా చేశాను నేను మ్యాక్సిమం. సో ఫైనల్గా శివంబజే సక్సెస్ దాని గురించి ఏం చెప్తారు? మీ శివుడి భక్తురాలు ఎవరెవరు ఉన్నారో వెళ్ళి మూవీ వాచ్ చేయండి. అండ్ శివుడి లీల అనేది ఈ మూవీలో కనిపిస్తుంది. అండ్ ఇట్స్ ఏ లైక్ అడ్వాన్స్ మెడికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ యాక్చువల్లీ. జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మన ఇండియాలో ఎవరు చూపించలేదు, అండ్ చాలామందికి నాలెడ్జ్ ఉండదు, బికాజ్ అది చాలా అడ్వాన్స్. ఇంకా అది 100% సక్సెస్ రేట్ కూడా రాని ఒక ప్రయోగం అన్నమాట. సో అలాంటిది ఇక్కడ మన ఇండియాలో ఫస్ట్ టైం తీసుకొచ్చారు ఈ మూవీలో. అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ వండర్ఫుల్ కదా, అసలు చూసిన వాళ్ళు నవ్వుకుంటూనే ఉంటారు, ఎక్కడ లాగ్ లేదు. వండర్ఫుల్ ఎడిటింగ్ మూవీ, అంటే ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మూవీ ఉంది.
నాకు అంటే చూసిన వాళ్ళకి టికెట్కి 100% న్యాయం చేసే మూవీ. అందరు వెళ్ళి చూడండి అంట నేను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, వెల్కమ్. హలో మ్యామ్. యా, హలో, హాయ్. సో మీ క్యారెక్టర్ అది మేము చూసాం ఆల్రెడీ, ఎట్లా అనిపిస్తుంది మీకు సక్సెస్? మీకు ఎలా అనిపించింది? యా, చాలా బాగుంది. యా, అండ్ నేను చాలా ఫస్ట్ టైం నేను ఒక 70mm మీద నన్ను నేను చూసుకున్నాను. నా ఫ్యామిలీ వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరు చూశారు. అండ్ నేను వెళ్ళిన థియేటర్కి కూడా నేను వచ్చినప్పుడు నాకు తెలియని వాళ్ళు కూడా అరుస్తున్నారు. ఆ ఫీలింగ్ అంటే గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నా, బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. అండ్ నన్ను ఆదరించిన ప్రజలందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ నేను ఒక విషయం మాత్రం చెప్తాను, చాలా మూవీస్ చేశాను నేను, ఇంకా జరుగుతున్నాయి అవి అబౌట్ టు కమింగ్, ఇంకా ఉన్నాయి, అది రావడానికి ఉన్నాయి. కానీ ఫస్ట్ ఈ మూవీ రిలీజ్ అవ్వడం వాజ్ అ మిరాకిల్. బికాజ్ నాకు శివుడు అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు శివుడిని తలుచుకుంటుంటా. నా ఫేవరెట్ గాడ్ ఎవరైనా అడిగితే నేను శివ అండ్ వెంకటేష్ పెరుమాళ్ అని చెప్తాను. సో శివుడు నాకు ఇంత మిరాకిల్ ఇస్తాడని అనుకోలేదు. మూవీ అంతా జరిగినప్పుడు కూడా శివుడి గురించే మ్యాక్సిమం మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ సాంగ్స్ వాజ్ గూస్ బమ్. అండ్ ఇది శివుడి వల్లనే వచ్చింది. ఐఎమ్ హ్యాపీ టు సే దట్ శివుడు ఆజ్ఞతోనే ఈ మూవీ ఈరోజు బయటకు వచ్చింది. అది నా ఫస్ట్ మూవీ అవ్వడం, ఒక 70mm మీద నేను నన్ను చూసుకోవడం బాగుంది. అర్బాజ్ ఖాన్ గారితో ఎలా అనిపించింది యాక్టింగ్, అది ఎక్స్పీరియన్స్? ఈజ్ ఎ వెరీ కూల్ పర్సన్, సటిల్ పర్సన్. అండ్ చాలా మంచిగా ఉంటారు, జోవియల్గా ఉన్నారు. ఫన్ చేసుకున్నాము, మంచిగా మాట్లాడుకున్నాము. సెట్లో నేను, అర్బాజ్ ఖాన్, సాయిదీనా, మేము ముగ్గురితోనే ఎక్కువ ఉంది. మేము మంచిగా లైక్ కైండ్ ఆఫ్ హ్యాపీ జర్నీ అన్నట్టు. అండ్ శివ గారు, డిఓపి గారు, మన డైరెక్టర్, అందరితో జస్ట్ ఫన్ సెట్. నేను అంత ఫన్నీగా, అంత హ్యాపీగా ఒక సెట్లో నేను ఏ సెట్లో ఉండలేదు. అంటే నార్మల్గా సెట్ అంటే సీరియస్ టెన్షన్, ఇక్కడ జరగలే, అది జరగలే, ఇలా ఉంటుంది. కానీ మా సెట్ అలా కాదు. శివంబజే మూవీ చాలా కూల్గా, కామ్గా, జస్ట్ హ్యాపీగా నడిచిపోయింది. అది అందరి వల్ల. సో అప్సర్ గారి గురించి చెప్పాలండి. హీఈస్ అ గాడ్ యాక్చువల్లీ. నాకు హీ గివ్ మీ ఎ లైఫ్ యాక్చువల్లీ. అంటే చాలామంది నాకు మూవీస్ చేస్తున్నా కానీ ఫస్ట్ ఇది రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక పేరు వచ్చింది కదా. అండ్ నన్ను ఇంత బాగా చూపించడానికి రీజన్ అప్సర్ గారు. ఇంకెవరు చూపించుండరేమో మేబీ. ఆయన ఎందుకంటే ఆయన హీ టుక్ కేర్ ఆఫ్ మై లైక్ మై లుక్ అండ్ హెయిర్ స్టైల్. ఇలానే ఉండాలి, ఇలా ఉండాలి, అండ్ ఇలా ఉండాలి, నా పోలీస్ ఆఫీసర్ ఇలా కావాలి. అండ్ నేను అప్పుడు కొంచెం లావుగా ఉన్నా కూడా నాకు సన్నగా అవ్వాలి అంటే నేను చాలా డైట్ చేసి సన్నగాను. అండ్ ఆయన పర్సనలీ ఇలా కావాలి నా క్యారెక్టర్ అని నన్ను నమ్మి నన్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నన్ను మార్చారు కదా. రియల్లీ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఐ లవ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ అప్సర్ గారు. ఇంకా మహేష్ ఈజ్ ద కూలెస్ట్ పర్సన్ అండి, ఏం చెప్పాలి, ద బెస్ట్, వండర్ఫుల్ పర్సన్. అండ్ ప్రొడ్యూసర్ అంటే టెన్షన్ పడితే ఇలా అలా ఏం లేదు. ఆయన చాలా కామ్గా ఉంటాడు, ఏం చెప్పినా శివుడు చూసుకుంటాడు అంటాడు. అండ్ మా సెట్లో ఆయన నైట్ 4 అంటే మార్నింగ్ 4 అవుతుంది కదా, మార్నింగ్ 4 అయినా ఆయన అక్కడే ఉంటాడు, సోఫాలో కూర్చొని పడుకుంటాడు సెట్లో. కానీ అంటే వెళ్ళిపోడు. అంటే అంత కాన్షియస్గా ఉండి మూవీ తన భుజాల మీద తీసుకొని నడిపించారు. అండ్ ఆయనకి కలెక్షన్స్ ఫుల్గా వచ్చి మనీ డబుల్ త్రిబుల్ వచ్చేయాలని నా కోరిక. అండ్ మీరు పోలీస్ క్యారెక్టర్ కదా ఇందులో వేసింది, క్రైమ్ దానికి. సో అది ఎక్కడైనా రిఫరెన్స్గానే ఏమైనా తీసుకున్నారా మీరు? అంటే ఇంతకు ముందు ఏదైనా మూవీస్లో చూసి కానీ ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ దానికి రిలేటెడ్ ఏమన్నా? అంటే నేను వేరే వాళ్ళని రిఫరెన్స్ తీసుకోలేదు. నాకు ఫొటోస్ పెట్టారు, వీళ్ళలాగా లుక్ ఇలాగ ఉండాలి అని చెప్పి. అండ్ స్పెషల్లీ కాస్ట్యూమ్స్ అయితే వాళ్ళు నాకు ప్రొడక్షన్ ఇచ్చినా నేను ద బెస్ట్ కనిపించాలని చెప్పి నేనే కాస్ట్యూమ్స్ కొనుక్కొని, అండ్ సార్ ఇది ఓకేనా, అది సెట్ అవుతుందా, ఇలా కైండ్ ఆఫ్ అడిగి, మళ్ళీ ఇలా హెయిర్ స్టైల్ ఒకటి కాకుండా ఇంకొకటి, ఇది కాదని చెప్పి నేను ముందుగా ప్రిపేర్ అయ్యి ఇలా. అండ్ యాక్టింగ్ వచ్చేసరికి ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి క్యారెక్టర్, ఇదంతా చాలా అనుకున్నాను. అండ్ కానీ నేను డైరెక్టర్ గారిని అడిగి ఆయన క్యారెక్టర్కి ఏది కావాలి, ముందు సీన్, వెనక సీన్, అండ్ ఈ సీన్లో ఇలా ఉంటుంది, ఇవంతా అడిగి ఆ టైంలో ఆయనకి ఎలా కావాలో ఆయన చెప్తారు, అదే ఇలా చేశాను నేను మ్యాక్సిమం. సో ఫైనల్గా శివంబజే సక్సెస్ దాని గురించి ఏం చెప్తారు? మీ శివుడి భక్తురాలు ఎవరెవరు ఉన్నారో వెళ్ళి మూవీ వాచ్ చేయండి. అండ్ శివుడి లీల అనేది ఈ మూవీలో కనిపిస్తుంది. అండ్ ఇట్స్ ఏ లైక్ అడ్వాన్స్ మెడికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ యాక్చువల్లీ. జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మన ఇండియాలో ఎవరు చూపించలేదు, అండ్ చాలామందికి నాలెడ్జ్ ఉండదు, బికాజ్ అది చాలా అడ్వాన్స్. ఇంకా అది 100% సక్సెస్ రేట్ కూడా రాని ఒక ప్రయోగం అన్నమాట.
సో అలాంటిది ఇక్కడ మన ఇండియాలో ఫస్ట్ టైం తీసుకొచ్చారు ఈ మూవీలో. అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ వండర్ఫుల్ కదా, అసలు చూసిన వాళ్ళు నవ్వుకుంటూనే ఉంటారు, ఎక్కడ లాగ్ లేదు. వండర్ఫుల్ ఎడిటింగ్ మూవీ, అంటే ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మూవీ ఉంది. నాకు అంటే చూసిన వాళ్ళకి టికెట్కి 100% న్యాయం చేసే మూవీ. అందరు వెళ్ళి చూడండి అంట నేను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, వెల్కమ్. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.